జై శ్రీరామ్. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతల కోరిక మేరకు రావణ సంహారం గురించి రామావతార నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చింది. శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ నరుడి రూపంలో ఈ భూప్రపంచం మీదకి వచ్చిన తర్వాత ఎంత బంగారు పళ్ళానికైనా కూడా గోడ చేరువు కావాలన్నట్లు శ్రీ మహావిష్ణువు కూడా అనేక మంది సహాయకుల అవసరం ఉన్నది అని గమనించి దేవతలందరినీ కూడా సమావేశపరిచి వారితో ఈ విధంగా చెబుతున్నారు. మాయా విదశ్చ శూరాంశ్చ వాయువేగ సమాన్యవే నయజ్ఞాన్ బుద్ధి సంపన్నాన్ విష్ణుతుల్య పరాక్రమాన్ అసంహార్యానుపాయాజ్ఞాన్ దివ్య సంహాననాన్వితాన్ సర్వాస్త్రగుణ సంపన్నాన్ అమృత ప్రాశనానివా. అంటే అద్భుతమైనటువంటి శక్తి గలవాళ్ళు, మహావీరులు, వాయువుతో సమానమైనటువంటి వేగం కలిగిన వారు, శక్తి యుక్తిశాలులు, అలాగే ప్రజ్ఞయందు పరాక్రమం యందు శ్రీ విష్ణువుతో సమానమైనటువంటి వాళ్ళు, సామదాన భేద దండోపాయాలన్నింటినీ కూడా బాగా ఎరిగినటువంటి వాళ్ళు, సింహంతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, సమస్తమైనటువంటి అస్త్రశస్త్రాలని ప్రయోగించడంలో నిపుణులైనటువంటి వాళ్ళు, అమృతపానం చేసినటువంటి వాళ్ళ వల్లే మరణం అస్సలు లేనివారు, అత్యంత పరాక్రమవంతులు, అలాగే ఈ అస్త్రశస్త్రాలు ఏమీ లేనప్పటికీ భౌతిక దేహంతోనే దాడి చేయగలిగినటువంటి సమర్థులు అయినటువంటి మహాబల సంపన్నులందరినీ కూడా అప్సరసలు, ముఖ్య గంధర్వ స్త్రీలు, యక్షవనితలు, నాగకన్యలు, వృక్ష విద్యాధర యువతులు, కిన్నెర కింపురుష మహిళలు, వానర స్త్రీలు ఉన్నవారి యందు వానర రూపంలో వీరన్నిటినీ కూడా జన్మించడానికి మీరు సహాయపడండి అని దేవతలకు ఆజ్ఞ చేశారు. మరొక విషయం చెప్పారు. పూర్వమేవ మయా సృష్టో జాంబవాన్ వృక్షపొంగవ జృంభమాణస్య సహసా మమ వక్త్రాదజాయత. ఆ దేవతలందరితో చెప్తున్నారు బ్రహ్మగారు, పూర్వమే నేను జాంబవంతుడైనటువంటి ఒక ఎలుగుబంటి రాజును నేను సృష్టించాను. ఒకసారి నేను ఆవలించినప్పుడు అతడు నా నోట్లోంచి బయటపడ్డాడు. బ్రహ్మదేవుడు ఇలా ఎప్పుడైతే ఆజ్ఞ చేశారో దేవతలు వానర రూపంతో ఉన్నటువంటి అనేక మంది కోటాను కోట్లు వానర సమూహాన్ని జన్మింపడానికి కారకులయ్యారు. ఈ విధంగా ఈ వానర సృష్టి రహస్యం బ్రహ్మగారి చేత రామాయణంలో చెప్పబడింది. స్వస్తి. జై శ్రీరామ్.